ఏపీలో శనగ రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ప్రభుత్వం ఇచ్చిన పిలుపుతో రైతులు శనగ వైపు మొగ్గు చూపారు. కానీ తీరా పంట చేతికొచ్చాక గిట్టుబాటు ధర దక్కక అన్నదాతలు విలవిల్లాడుతున్నారు. మార్కెట్లో ఆశించిన రేటు లేకపోవడంతో సాగు చేసిన రైతులకు పీకల లోతు కష్టాలు వచ్చిపడ్డాయి. ఇప్పుడు ఏ పంట వెయ్యాలో తెలియక రైతులు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లాలో శనగ ప్రధాన వాణిజ్య పంట. పొగాకు, పత్తి, మిర్చి వంటి పంటలకు బదులుగా రైతులు శనగను నమ్ముకున్నారు. రికార్డు స్థాయిలో సాగు చేపట్టినా తీరా మార్కెట్కు వస్తే రైతులకు మొండి చెయ్యే ఎదురవుతుంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను తక్కువ ధరకు అమ్ముకోలేక, ఇంట్లో దాచుకోలేక రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వాళ్ళు వచ్చేటప్పటికి 5,875 రూపాయలు నిర్ణయించారు. కానీ ఆ ధర కొనలేదు. అదేమంటే స్టోను డీ స్టోన్ అంటున్నారు. దాని మీద డీ స్టోన్ వేయాలంటే రైతులు వేసే పరిస్థితి లేదు. కోల్డ్ స్టోరేజీల్లో ఉన్నాయి డీ స్టోన్లు కోల్డ్ స్టోరేజీలో ఉంటాయి. వాళ్ళకి కోల్డ్ స్టోరేజ్లో పెట్టే వాటికే వాళ్ళు డీ స్టోన్ వేస్తున్నారు. రైతులుగా మార్కెట్కి రావాలంటే 4 రోజులు పట్టింది. డీ స్టోన్ వేయాలంటే 4 రోజుల తర్వాత తీసుకెళ్ళండి అంటున్నారు. ఇవన్నీ జరిగేవి కాదు. ప్రతి దానికి రైతు నష్టపోతున్నాడు. కాబట్టి రైతును ఆదుకోవాలని మేము కోరుతున్నాం. క్వింటా శనగలకు 5,875 కనీస మద్దతు ధర ఇస్తామని మార్క్ఫెడ్ ద్వారా రైతు సేవా కేంద్రాల్లో కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రైతుల దగ్గర ఉన్న సరుకు మొత్తం కూడా గవర్నమెంట్ ఎంత క్వాంటిటీ కొనమని చెప్తుందో అంతవరకు కొనడానికి తగిన చర్యలు తీసుకోవడం జరిగింది. మద్దతు ధర 5,875 రూపాయలు ఈ సంవత్సరం రబీ పంట కాలానికి ఇవ్వటం జరిగింది. కాబట్టి బయట ఎవరు కూడా దళారుల్ని నమ్మి మీ సరుకుని తక్కువ రేటుకి అమ్ముకోవద్దని, మీ సరుకుని అందరూ కూడా గవర్నమెంట్ అందజేసిన మద్దతు ధరకు మీరు అమ్ముకొని మీ కష్టానికి తగినంత ప్రతిఫలం పొందవలసిందిగా కోరుచున్నాము. అలాగే మీకు ఏదైనా కొనుగోలు కేంద్రాల దగ్గర ఇబ్బందులు కనుక తలెత్తితే మీరు డిస్ట్రిక్ట్ ఆఫీస్ని సంప్రదించాలి. అలాగే మీకు టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఇవ్వటం జరిగింది. కొనుగోలు కేంద్రాల్లో రైతులకి కావాల్సిన కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏ రోజు ఏ రైతు ఎంత క్వాంటిటీ తీసుకురావాలని ప్రతి రైతుకి కూడా షెడ్యూల్ ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి రైతులు కూడా కంగారు పడకుండా చెప్పిన తేదీకి చెప్పిన క్వాంటిటీ తీసుకొచ్చి మీ సరుకుకు మద్దతు ధర పొందవలసిందిగా కోరుచున్నాం. ఈ నిర్ణయం మొదట సంతోషాన్ని ఇచ్చినా క్షేత్రస్థాయిలో అన్ని అనుమానాలే. అసలు ఎంత కోటాను సేకరిస్తారు? కోల్డ్ స్టోరేజ్లో ఉన్న నిల్వల పరిస్థితి ఏంటి? అన్నదాతల నుంచి మొత్తం పంటను కొంటారా లేక దళారుల దయాదాక్షణ్యాలకి వదిలేస్తారా అని రైతు సంఘాలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. ఈ శనగ 3 నెలలకు రాఫండి. ఇది ఎట్టొకటి వర్షాధారం మీద పండించుకుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రభుత్వం ధర మాకు ఇవ్వటల్లా. ఈ రీస్టోన్ చేయించుకోండి అంటారు. మాకేమో రీస్టోన్ మిషన్లు లేవు. 100 మంది రైతులకు రీస్టోన్ మిషన్లు ఎక్కడి నుంచి వస్తాయి? అంతంత మాత్రమే. అందరూ కౌలుదారులు, లేని రైతులు, అంత పేద రైతులే. ఇప్పుడు సగం మంది వ్యవసాయం చేయట్లా, ఏదో కొద్దిమంది చేస్తున్నారు. ఆ కొద్దిమంది నోరు కూడా కొడుతున్నారు ఈ దళారీలు. 5,000 కూడా తక్కువ అడుగుతున్నారండి. ఎట్లా బతకాలి రైతులు? మరి వాళ్ళు అమ్ముకోకుండా ఉంటే జరిగే పరిస్థితి కాదు కుటుంబాలు. కాబట్టి వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు పడుతున్నారు. ఏదో ఈ నల్లమాడ మురుగు నీళ్లే పెట్టుకొని మొక్కజొన్న పండించుకుందామని చెప్పేదో కొంత మొక్కజొన్న వేశారు. ఇంకా 20 రోజులు ఉంటే మొక్కజొన్న వస్తుంది. మొక్కజొన్న వచ్చిందంటే వాళ్ళ ఇబ్బందులు ఎట్టుంటాయో కూడా తెలవట్లేదు. వాళ్ళు 2,400 చెప్పారు, వీళ్ళు 16,000-1700 కొంటున్నారు. ఏం చేయాలి రైతు? మరోవైపు బాపట్ల జిల్లా అధికారులు మాత్రం రైతులను అధైర్యపడొద్దని చెబుతున్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సాధ్యమైనంత వరకు పంటను సేకరించేలా చర్యలు చేపడతామని హామీ ఇస్తున్నారు. అనంతవరం గ్రామము, అలాగే పూనూరు గ్రామము, ఎద్దనపూడి ఆర్ఎస్కేలో జరుగుతున్న బెంగాల్ గ్రామ్ కొనుగోలు ఆపరేషన్ సూపర్వైజ్ చేయడానికి రావటం జరిగింది. ఇక్కడ రైతుల దగ్గర మనకు ఎటువంటి అసౌకర్యం లేకుండా రైతులకు కావాల్సిన గన్నీస్ కానీ, గోడౌన్ సదుపాయం కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ గవర్నమెంట్ ద్వారానే ఏర్పాటు చేయడం ద్వారా రైతులు ఈ బెంగాల్ గ్రామ్ కొనుగోలు సెంటర్ ద్వారా చాలా ఆనందం వ్యక్తపరుస్తున్నారు. అనంతవరం గ్రామంలో శనగలు కొనుగోలు ఎలా జరుగుతుంది ప్రక్రియ ఇన్స్పెక్ట్ చేయడానికి రావటం జరిగింది. అలాగే నిన్న సోమవారం రైతుల దగ్గర శనగలు మొత్తం స్టాక్ కొనాలని చెప్పి మనకి అర్జీలు రావటం జరిగింది. ఆ పిటిషన్ని గవర్నమెంట్ వారికి పంపించి మనం గవర్నమెంట్ వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం రైతుల దగ్గర ఎంతవరకు కొనుగోలు చేయమని క్వాంటిటీ ఇస్తారో అంతవరకు కొనుగోలు చేయటం జరుగుతుంది. అలాగే కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎటువంటి అసౌకర్యాలకు కలగకుండా వారు ఉన్న విలేజ్లోనే మనం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయటం జరిగింది. రైతులకు కావాల్సిన కనీస వసతులు, వాటరు అండ్ టెంట్, గోడౌన్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి రైతులు ఎవరు కూడా అధైర్యపడొద్దు. మీ దగ్గర ఉన్న సరుకు మొత్తం కూడా కొనడానికి
గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది. బయట మార్కెట్ రేటు కన్నా గవర్నమెంట్ మద్దతు ధర 1500 రూపాయలు ఎక్సెసే ఉంది కాబట్టి రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసి లబ్ధి పొందవలసిందిగా కోరుచున్నాం. దేశీయంగా ఉత్పత్తి పుష్కలంగా ఉన్నా కేంద్రం భారీగా విదేశీ దిగుమతులను ప్రోత్సహిస్తుందన్న విమర్శలు వస్తున్నాయి. దీనివల్ల ఇక్కడ పండిన పంటకు ఆదరణ కొరువై ధరలు పతనమవుతున్నాయి. ప్రోటీన్ అవసరాల కోసం పప్పు ధాన్యాలు వాడాలని వైద్యులు చెబుతున్నా సరైన పంపిణీ వ్యవస్థ లేక గోడౌన్లలో శనగలు కుళ్లిపోతున్నాయి. విదేశీ దిగుమతుల కారణంగా దేశీ రైతు అప్పుల పాలు కావడం దారుణమని రైతు సంఘాల నేతలు మండిపడుతున్నారు. గవర్నమెంట్ పోయిన సంవత్సరం అన్న ముందు సంవత్సరం 3 సంవత్సరాల నుంచి కొనలా, కానీ ఇవాళ శనగలు కొనేవాడు ఎవరు లేడు. ఎందుకంటే నేను కూడా పోయి అడిగా, ఏమంటే ఈ సంవత్సరం శనగలే కొంటాము, గవర్నమెంట్ మాకు ఆదేశం లేదు, పాత శనగలు మీరు ఏం చేసుకుంటారో మాకు అభ్యంతరం లేదు, అమ్ముకుంటారో బయట బారపోసుకుంటారో మాకు సంబంధం లేదు. మరి ఎక్కడ కట్టాలి? 3 సంవత్సరాల నుంచి తీసుకొచ్చిన అప్పులు అవుతూనే ఉన్నాయి, వడ్డీలు పెరిగిపోతున్నాయి, గవర్నమెంట్ కొంటలా. ఏ గవర్నమెంట్ వచ్చినా రైతును ఆదుకుంటామని చెప్తున్నారా కానీ చేసేది ఏం లేదు. కనీసం ఏంటంటే ఇప్పుడైనా రైతులు ఆత్మహత్యలు ఆపండి. ముందు వ్యవసాయం చేసేవాళ్ళు ఎవరు ఉండరు. నిరుపేదలకు పప్పు ధాన్యాలు అందడం లేదు, మరోవైపు రైతుల పంట అమ్ముకోవడం లేదు. ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా శనగలను పంపిణీ చేస్తే ఇటు రైతులకు గిట్టుబాటు ధర, అటు పేదలకు పౌష్టికాహారం అందుతుంది. ఈ ద్వంద్వ ప్రయోజనంపై ప్రభుత్వం దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు.